లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది. జూమ్లో మనం ఒకసారి వెనుక చూస్తే సిలువపై ఉన్నటువంటి యేసయ్య మనకు కనిపిస్తూ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నా. చెన్నైలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శాంతోమ్ క్యాథడ్రల్ అని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళ కాలంలో అంటే 16th సెంచరీలో నిర్మించినటువంటి ఒక చర్చ్, ఫేమస్ చర్చ్ ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా ఫోర్ట్ ఎస్టీ జార్జ్ అని చెప్పేసి ఒక పెద్ద అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఒక ఫోర్ట్ ఉంటుంది. తర్వాత చెన్నైలో ఒక గుండి స్నేక్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. మరి ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చెన్నైలో చెన్నై ఫిష్ మార్కెట్, ఫిషరీస్ అంతా ఇక్కడ చిన్న చిన్న ఫిష్లు, పెద్ద పెద్ద ఫిష్లు అంతా ఉంటారు. ఈ సైడ్ అంతా కూడా ఫిషరీస్ యొక్క బోట్లు, ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. చెన్నైలో చూడదగ్గ ప్రదేశాల్లో ఈ చర్చి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీన్ని 16th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు దీన్ని మొట్టమొదటిగా నిర్మించిండ్రు. అంటే పోర్చుగీస్ అంటేనే మరి వాళ్ళు ఇవన్నీ కూడా అంటే ఇన్వేడ్ చేసినటువంటి వాళ్ళు సముద్ర మార్గాల్ని రకరకాల దేశాలకు వాళ్ళు బిల్డ్ చేసిన తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ యొక్క డామినేషన్ ఇక్కడ అయిందో, బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దీన్ని 1896లో మళ్ళీ రీబిల్డ్ చేసిండ్రు ఇదే చర్చ్. ఇది చాలా ఫేమస్ చర్చ్. అసలు ఇలాంటి చర్చెస్ ప్రపంచంలో 3 ఉన్నాయి. ఒకటి చెన్నైలో ఉంటే, అంటే ఇండియాలో చెన్నైలో ఉంటే, రెండవది రోమ్లో ఉంది, మూడవది స్పెయిన్లో ఉంది. దీని యొక్క ఇదేంటంటే ఇది ఎస్టీ థామస్ క్యాథడ్రల్ బసిలికా అంటారు. అంటే ఎస్టీ థామస్ యొక్క ఏమంటారు సమాధి, లేకపోతే అతని యొక్క దానిపైన నిర్మించినటువంటి చర్చ్ ఇది. ఇలాంటి చర్చెస్ అంటే ఒక సమాధి పైన నిర్మించే చర్చిలు ప్రపంచంలో 3 ఉన్నాయి. చర్చ్ లోపలికి వచ్చినప్పుడే ఈ విధంగా ఉంది. ఈవినింగ్ అయితే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి ఉంది ఇంటర్నేషనల్ శ్రేన్ ఆఫ్ ఎస్టీ సెయింట్ థామస్ బసిలికా, శాంతోమ్, చెన్నై, ఇండియా. So this is the church, wonderful church in Chennai, Santhome Basilica under the very big church in Chennai, wonderful. This is one of the main attractions in Chennai. మార్నింగే వచ్చినాం కాబట్టి సందర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. చూడండి ఎంత అద్భుత నిర్మాణ శైలి ఇది. అంటే దీన్ని పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిగా ఇక్కడ దీన్ని నిర్మాణం చేసిన తర్వాత 1896 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేశారు ఈ చర్చిని. అంటే నేను ఈ చర్చ్ చూస్తుంటే నాకు ఎట్లా కనిపిస్తూ ఉందంటే, ఇటలీ మిలాన్లో ఒక క్యాథడ్రల్ ఉంటుంది, ఫేమస్ మిలాన్ క్యాథడ్రల్. ఆ మోడల్లో కొంచెం ఈ యొక్క మినార్స్ అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, లుకింగ్ లైక్ ఇటలీ క్యాథడ్రల్, మిలాన్ క్యాథడ్రల్. ఇటలీలో మిలాన్లో ఉంటుంది క్యాథడ్రల్ ఒకటి. థోమ్ ఆఫ్ ఎస్టీ థామస్ మ్యూజియం ఇన్ఫర్మేషన్ సెంటర్. చూడండి, ఈ విధంగా చర్చి ఒక టోమ్ మీద నిర్మించబడింది అనమాట. టోమ్ మీద నిర్మించబడే చర్చిలు ప్రపంచంలో 3 ఉన్నాయి. ఒకటి ఇదైతే చెన్నైలో ఉన్న ఈ చర్చ్ అయితే, రెండవది రోమ్, మూడవది స్పెయిన్. దిస్ ఈజ్ ద మ్యూజియం. ఆ పై వరకు మినార్ ఉంటుంది. దిస్ ఈజ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద చర్చ్. ఈ చర్చి దగ్గర ఒక విచిత్రాన్ని గమనించింది నేను. ఏంటంటే నా ముందు ఒక ధ్వజస్తంభం ఉంది చూడండి, సేమ్ ఒక టెంపుల్ ముందు ఉన్నట్లు ఇతర ధ్వజస్తంభం ఉంది. పైన మాత్రం సిలువ గుర్తు కనిపిస్తూ ఉంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ హియర్. అంటే టెంపుల్ ముందు ఉన్నట్లుగా ఇక్కడ మన ఇండియనైజ్డ్ చేసిందా, వీళ్ళు ఎందుకు చేసినా కానీ కంచుతో ఉంది చూడండి. దిస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది పైన, చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. దిస్ ఫేమస్ చర్చ్ ఇన్ చెన్నై. చిన్నగా మాట్లాడుతున్నాను ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, సేమ్ మనం ఒక ఫారిన్లో మనం చూసాం, యూరప్ ఆ ప్రాంతాలలో మనం చర్చెస్ చూసాం, సేమ్ అట్లా కనిపిస్తూ ఉంది. అంటే ఇది వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసిన చర్చ్ కాబట్టి ఆ విధంగానే కనిపిస్తూ ఉంది. వండర్ఫుల్, అద్భుతం. ఈ చర్చ్ మొత్తాన్ని చూస్తే పైన ఈ విధంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ మెయిన్ చర్చ్. డోమ్, శాండ్లియర్ కూడా ఉంది ఇక్కడ. మధ్యలో
సిలువపై ఉన్నటువంటి జీసస్ కనిపిస్తూ ఉన్నాడు. ఈ చర్చికి విజిట్ చేస్తుంటే రోమ్లో ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంది నాకు. ఇక్కడ కూడా జీసస్. చర్చి లోపల ఈ విధంగా యేసు చరిత్ర జరుపుతూ రెండో వైపులో కూడా చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ ద చర్చ్. సో ఒకసారి ఇలా మనం ఇంటి నుంచి చర్చ్ దగ్గరికి నడుస్తూ వెళ్ళి దిస్ ఈజ్ ద వండర్ఫుల్ చర్చ్ ఇన్ చెన్నై. ఇన్ని కూడా ఫిషర్మెన్ బోట్స్. ఇక్కడ మొత్తం ఆ లాస్ట్ వరకు మనకు చూస్తే ఫిషర్మెన్ బోట్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతా కూడా వీళ్ళు ఫిష్లు బట్టి తీసుకొచ్చి ఇక్కడే ఫిష్ మార్కెట్ ఉంటుంది. మనం ఇంతకుముందు కొద్దిగా చూసాం దాన్ని. ఆ ఫిష్ మార్కెట్లో వాళ్ళు సోల్డ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ నెట్స్ ఆఫ్ ఫిషర్మెన్. సో ఇది మెరీనా బీచ్కు అనుబంధంగా సౌత్ సైడ్ ఉంటుంది ఈ ఫిషర్మెన్ది. ఇదల్లా కూడా చెన్నైలో చూడండి ఎంత దూరం ఉన్నాయి, ఎన్ని బోట్లు. ఇదంతా ఇలా సముద్రంలోకి వెళ్ళి ఫిష్ పడతా ఉంటారు. దిస్ ఈస్ ద రోరింగ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతం రోరింగ్ ఒకవైపు, టోటల్ ఫిషర్మెన్ బోట్స్, ఫిషర్మెన్ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా. దిస్ ఈస్ ద మెరీనా బీచ్ ఇన్ చెన్నై. అదర్ సైడ్ మీన్స్ సౌత్ సైడ్ ఆఫ్ మెరీనా బీచ్. మనకు నార్త్ సైడ్ ఆ లాస్ట్లో ఉంటుంది ఒరిజినల్ మెరీనా బీచ్, టూరిస్ట్ అంతా ఉండేది. దిస్ ఈస్ ద రోరింగ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. ఈ బీచ్లో, మెరీనా బీచ్లో మరి వేల పడవలకి మార్గం చూపించేటువంటి లైట్ హౌస్ ఇది. దిస్ ఈస్ ద లైట్ హౌస్ ఇన్ మెరీనా బీచ్, చెన్నై. దిస్ ఈజ్ ఆల్ ద మెరీనా బీచ్. చెన్నైలో చూడదగ్గ ప్రదేశాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సెయింట్ ఫోర్ట్ జార్జ్ లేదా సెయింట్ జార్జ్ ఫోర్ట్ అని చెప్తాం లోపల. అయితే లోపల తమిళనాడు అసెంబ్లీ మరియు తమిళనాడు సెక్రటరియట్ ఉంది కాబట్టి లోపల కంప్లీట్గా మనకు అనుమతి లేదు. మనం ఒక మ్యూజియం మాత్రమే చూసుకోవచ్చు. మ్యూజియం మాత్రం ఇందులో మనం చూపిస్తాము, మిగతాదంతా చూపించలేము. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఫోర్ట్ ఇది. దీన్ని వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్గా ఆ రోజుల్లో, తర్వాత ట్రేడింగ్కు, ముఖ్యంగా వాళ్ళు వచ్చిందే భారతదేశానికి ట్రేడింగ్ కాబట్టి ట్రేడింగ్ చేయడానికి ఈ ఫోర్ట్ని ఇక్కడ ఉపయోగించుకొని ఇక్కడనే ట్రేడింగ్ ఫెసిలిటీస్, తర్వాత ఇక్కడనే మనకు బీచ్ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు మరి సముద్ర మార్గం ద్వారా వాళ్ళ షిప్పులను ఇక్కడే దగ్గర ఆపుకుంటారు. బీచ్ రోడ్ అని ఉంటుంది ఇక్కడే ముందల, అక్కడ ఆపుకొని వాళ్ళు అక్కడ నుంచి వస్తారు. లోపల వెళ్తే వాళ్ళు వాడినటువంటి ఆ రోజులో ఉపయోగించినటువంటి మ్యూజియంలో అయితే మనకు వాళ్ళ వస్తువులు, ఫిరంగులు ఇవన్నీ కూడా మ్యూజియంలో చూసుకోవచ్చు. సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఇన్ చెన్నై అంటే బ్రిటిష్ వాళ్ళు చెన్నై వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతం ఇది. దీని ట్రేడింగ్ సెంటర్గా మరియు వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెంటర్గా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇందులో మనం ఒక మేరీ చర్చ్, చాలా ఫేమస్ చర్చ్ ఉంటుంది, అట్లాగే మ్యూజియం ఉంటుంది. ఇది అంటే చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. సెయింట్ జార్జ్ ఫోర్ట్. సెయింట్ జార్జ్ ఫోర్ట్ చాలా ఫేమస్. అక్కడ మనకు అక్కడ అలా కనిపిస్తున్నది. అయితే దీంట్లో ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ, తర్వాత మనకి సెక్రటరియట్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క జార్జ్ ఫోర్ట్ని కంప్లీట్గా లోపలికి మనం చూడలేము. కాకపోతే ఫోర్ట్ మ్యూజియం ఇక్కడ ఉంది. మ్యూజియంలో కూడా మనకు ఫొటోస్ మాత్రం అనుమతి ఉంది. మ్యూజియం ముందులో చూడండి ఈ విధంగా పెద్ద పెద్ద ఫిరంగులతోటి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఫిరంగులు కూడా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి చెన్నైలో వచ్చిన మొట్టమొదటగా ఈ యొక్క జార్జ్ ఫోర్ట్ను నిర్మాణం చేసుకొని వాళ్ళు ఈ బీచ్ రోడ్లోనే, కొంచెం ముందుకెళ్తే మనకు బీచ్ రోడ్ వస్తుంది, ఈ బీచ్ రోడ్లోనే నిర్మాణం ఏర్పాటు చేసుకొని వాళ్ళు మరి ఇక్కడ నుంచి పరిపాలన గావించడం, ట్రేడింగ్ చేయడం ఇవన్నీ చేసిండ్రు. ఇక్కడ కనిపిస్తున్నవి మనకు ఫిరంగులు పెంచేటువంటి వెహికల్స్ చూడండి. సెయింట్ జార్జ్ ఫోర్ట్ వన్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఇది. ఇందులో ఇప్పుడు మినిస్టర్స్ ఆఫీస్ నడుస్తున్నాయి ప్రజెంట్గా. ఇక్కడ అసెంబ్లీ, సెక్రటరియట్ నడుస్తున్నాయి. పక్కలో ఉండే మ్యూజియంలో మనం కొన్ని ఆయుధాలను చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని ఏమో వీడియో కెమెరాలో బయట మాత్రం చిత్రీకరించడం, లోపల అక్కడక్కడ మొబైల్తో మనం కొన్ని మాత్రం చిత్రీకరించడం. ఫోటోగ్రఫీ అనుమతి ఉంది, వీడియోకి ఎక్కువ అనుమతి లేదు కాబట్టి అక్కడ కొద్దిగా అడిగి కొన్ని మాత్రమే మనం కొద్ది వీడియో మాత్రమే చిత్రీకరించగలిగినాం. ఆ రోజు ఉన్నటువంటి ఆఫీసర్స్, సైనిక సిబ్బంది యొక్క చిత్రాలను మనకు ఏ విధంగా ఉండేవాళ్ళనేది మ్యూజియంలో భద్రపరిచారు. ఇది చూడండి బ్రైలీ లిపి.
ఆ రోజు వాళ్ళు వాడినటువంటి రకరకాల పాత్రలు, బ్రిటిష్ వాళ్ళు వాడినటువంటి పాత్రల్ని ఇక్కడ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద తాళాలో, వాళ్ళు మరి సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆ రోజు వాళ్ళు కట్టుకున్నటువంటి మొత్తం బిల్డింగ్స్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఒక మోడల్‌గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత పెద్ద పెట్టె. ఇవన్నీ కూడా మ్యూజియంలో మనం చూడొచ్చు. సెయింట్ జార్జ్ ఫోర్ట్ పక్కలోనే ఈ మ్యూజియం ఉంటుంది. ఈయన కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1897లో ఈయన భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా ఉండి మద్రాసులోనే స్థానం ఏర్పాటు చేసుకొని ఉండేవాడు. ఇది మ్యూజియం, ఆ రోజు వాళ్ళు కట్టించిన మ్యూజియం యొక్క చిత్రం ఇది. సో వాళ్ళు ఆ రోజు వాడినటువంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాడినటువంటి రకరకాల కైండ్స్‌ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. మ్యూజియం ముందు మాత్రం చాలా ఫిరంగులతో ఆ రోజు వాళ్ళు వాడిన ఫిరంగులన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే వీడియోగ్రఫీకి ఎక్కువగా అనుమతి లేదు, కానీ మనమైతే సెయింట్ జార్జ్ ఫోర్ట్‌ను ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శించవచ్చు.